అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బద్ధశత్రువులు. కూనవరంలో మంగయ్య, చెంగయ్య అనే ఇద్దరు సన్నకారు రైతులుండేవాళ్ళు. ఇద్దరి ఇళ్లకు మధ్య ఒక చిన్న గోడే అడ్డం. ఇద్దరి పొలాలు కూడా పక్కపక్కనే ఉండేవి. ఇద్దరు పంటలు పండించడంలో మంచి నేర్పుగల వాళ్లే, కానీ ఒకరిని చూసి మరొకరు అసూయపడేవాళ్ళు. ఒకరికి తెలియకుండా మరొకరు రెండో వాళ్లకు నష్టం కలిగించడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం ఇద్దరు తమ చేలో జొన్న వేశారు. ఇద్దరి చేలల్లోనూ జొన్న కంకులు పాలు పోసుకుంటున్న సమయంలో అడవి జంతువులు, పక్షులు పంట పాడు చెయ్యకుండా ఇద్దరూ రోజూ పొలం కాపలాకు వెళుతున్నారు. మంగయ్య చేను చూసిన చెంగయ్య, వీడి చేలో జొన్న ఈ సంవత్సరం విరగపండేటట్టుంది, కంకికి సోలెడు గింజలు రాలేటట్టున్నాయి అనుకున్నాడు అసూయగా. చెంగయ్య చేను చూసి మంగయ్య కూడా అలాగే అనుకున్నాడు. ఈ సంవత్సరం వీడి చేలో జొన్న విరగపండేలా ఉంది. ఈ పంటంతా వీడి చేతికి వస్తే ఇక పట్టపగ్గాలుండవు. ఒకరోజు చెంగయ్య భార్య అతడితో, ఆ మంగయ్య పెళ్ళాం మిడిసిపాటు చూశారా? ఈ సంవత్సరం జొన్న పంట మీద వచ్చిన డబ్బుతో మొగుడు ముత్యాల గొలుసు చేయిస్తానన్నాడట. ఆవిడ మెడలో ముత్యాల గొలుసు వేసుకుని కులుకుతూ ఉంటే నేను బోసి మెడతో ఎలా తిరిగేది అన్నది కోపంగా. చెంగయ్య భార్యను సముదాయిస్తూ, ఇల్లలకగానే పండగ అవుతుందా ఏమిటి? వాడి చేలో పంట చేతికొచ్చి అమ్మినప్పుడు కదా పెళ్ళానికి ముత్యాలహారం చేయించేది. ఒకవేళ అంతవరకు వస్తే నేను నీకు పగడాల గొలుసు చేయిస్తాలే అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గోడ అవతలి నుంచి మంగయ్య భార్య విననే విన్నది. ఆమె భర్త దగ్గరకు పోయి, ఆ చెంగయ్య అతడి పెళ్ళాం ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఈ సంవత్సరం పంట మన చేతికొచ్చినప్పుడు చూద్దాం అంటున్నాడు చెంగయ్య. తానేమో తన పంటతో పెళ్ళానికి పగడాల గొలుసు చేయిస్తాట అన్నది. వసారాగది గోడకు చేరగిలబడి కూర్చున్న మంగయ్య కోపంగా లేచి పైపంచె దులిపి భుజాన వేసుకొని, మన పంట చేతికి రాకుండా చేస్తానన్నాడా? మన పంట ఎట్లా చేతికి రాదో వాడి పంట ఎలా వస్తుందో నేను చూస్తాలే అన్నాడు. అతడు అప్పటికప్పుడే తూర్పు చెరువు గట్టు ఆనుకొని ఉన్న తుమ్మతోపులో గుడిసె కట్టుకుని ఉండే మంత్రాల మరిడయ్య దగ్గరకు పోయాడు. ఈ మరిడయ్య క్షుద్రదేవోపాసకుడు. మరిడయ్య, నువ్వు నాకొక చిన్న సాయం చెయ్యాలి. రాత్రివేళ 4-5 గంటల పాటు నేనేదైనా జంతువుగా మారేందుకు మంత్రమో మందో ఉంటే ఇవ్వు అన్నాడు మంగయ్య. మరిడయ్య గుడిసె చూరులో నుంచి 3 చిన్న పొట్లాలు తీసి మంగయ్యకు చూపుతూ, నువ్వు ఏ గుర్రంగానో ఎద్దుగానో మారావంటే 100 రూపాయలివ్వాలి. గాడిదగా పారదలిస్తే మాత్రం 50 రూపాయలు అన్నాడు. నా పనికి గాడిద రూపం చాలే అని మంగయ్య 50 రూపాయలిచ్చి మరిడయ్య నుంచి పొట్లం ఒకటి తీసుకున్నాడు. అదే సమయంలో చెంగయ్య పడమటి చెరువుగట్టు దిగున ఉన్న జిల్లేడు, పల్లేరు, నాగుజెముడు పొదల మధ్య ఉన్న చిన్న గుడిసెలో కాలం గడుపుతున్న మాయల మారెమ్మ దగ్గరకు వెళ్ళి, మారెమ్మత్త, నువ్వు నాకొక చిన్న మేలు చెయ్యాలి. ఎందుకనో నాకీ మధ్య రాత్రివేళ ఏదైనా జంతువుగా మారి తిరగాలన్న సరదా కలుగుతున్నది. అందుకేదైనా ఉపాయం ఉంటే చెప్పగలవా అని అడిగాడు. మారెమ్మ చెంగయ్య కేసి వింతపడుతూ చూసి, అల్లుడు, ఒట్టి ఉపాయాలతో పనులయ్యే రోజులు కావివి. నిన్ను ఏ తెల్ల ఏనుగ్గానో పంచకళ్యాణి గుర్రంగానో మార్చటం నా తలకు మించిన పని. ఒక్క 50 రూపాయలిచ్చుకున్నావంటే ఒక మందు పొట్లం ఇస్తాను. ఆ మందు మింగితే రాత్రివేళ కనీసం 4-5 గంటలు నువ్వు నేవళంగా ఉండే గారాబాల గాడిదగా మారగలవు. ఇష్టమేనా అని అడిగింది. చెంగయ్య ఒక్క క్షణం ఆలోచించి, చీకటి వేళల్లో
సరదాగా ఎవరికంటా పడకుండా తిరిగేందుకు ఏ రూపమైతే ఏంటిలే అంటూ మారెమ్మకు 50 రూపాయలిచ్చి మందు పొట్లం తీసుకున్నాడు. ఆ రాత్రి మంగయ్య చెంగయ్య చేలో కాపలా లేకపోవటం చూసి మరిడయ్య ఇచ్చిన మందు తిని గాడిదగా మారి చెంగయ్య జొన్న చేలో పడి పైరును కొరికి ఇష్టం వచ్చినట్లు కాళ్లతో మట్టగించి నాశనం చేశాడు. చెంగయ్య కూడా అదే వేళలో మారెమ్మ ఇచ్చిన మందు తిని గాడిదగా మారి మంగయ్య జొన్న చేను సర్వనాశనం చెయ్యడానికి పూనుకున్నాడు. ఈ విధంగా 2 గాడిదలు తమ శత్రువు జొన్న చేనును నేలమట్టం చేస్తూ సూర్యోదయానికి కొంచెం ముందు సరిహద్దు గట్టు మీద తలలెత్తి ఒకదాన్నొకటి చూసుకున్నాయి. ఆ సరికి మంగయ్య చెంగయ్య జరిగిందేమిటో గ్రహించారు. ఇద్దరూ పట్టరాని కోపంతో పెద్దగా ఓండ్ర పెడుతూ కాళ్లతో ఒకళ్ళనొకళ్ళు తన్నుకుంటూ నోటితో కరుచుకోసాగారు. ఈ గందరగోళం విని దూరంగా ఉన్న పంట పొలాల్లోని కాపలా వాళ్ళు 5-6 పరుగు పరుగున అక్కడికి వచ్చారు. వాళ్లకు పాడైపోయిన మంగయ్య చెంగయ్య పంట పొలాల గట్టు మీద 2 గాడిదలు పోట్లాడుకోవటం కనిపించింది. అది సూర్యోదయం కానున్న సమయం. పొరుగు పొలాల కాపలా వాళ్ళు కర్రలెత్తి గాడిదలను కొట్టపోయే అంతలో మందు ప్రభావం పోయిన మంగయ్య చెంగయ్యలకు గాడిద రూపాలు పోయి అసలు రూపాలు వచ్చాయి. కాపలా వాళ్ళు అది చూసి ముందు ఆశ్చర్యపోయి తరువాత చేదరించుకుంటూ, మీరా మంగయ్య చెంగయ్యలు? ఛీ, ఇవేం రూపాలు? మీ శత్రుత్వం ఇంత నీచానికి దారితీసిందన్నమాట. ఆ మాటలు విన్న మంగయ్య చెంగయ్యలు అవమానంతో తలలు ఉంచుకున్నారు. ఇద్దరికీ కళ్ళనీళ్లు తిరిగాయి. ముందు మంగయ్య తల ఎత్తి చెంగయ్యను సమీపించి ఆప్యాయంగా కౌగలించుకుంటూ, పంట పొలాలు నాశనం చేసుకున్నాం, ఇక మన తిండి గింజల మాటేమిటి అన్నాడు బొంగురుపోయిన గొంతుతో. చెంగయ్య కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, మనం ఇరుగు పొరుగు వాళ్లమే కాక పక్క పంట పొలాళ్ల వాళ్ళం కూడా. మనం శత్రుత్వం మాని మిత్రువులమైనాడు ఆ పాటి తిండి గింజలేం సంపాదించుకోలేమంటావా అన్నాడు. ఆ విధంగా బద్ధశత్రువులైన ఇద్దరూ మిత్రులైనందుకు కాపలా వాళ్ళు మంగయ్యను చెంగయ్యను ఎంతగానో మెచ్చుకున్నారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.